జగిత్యాల జిల్లా రూరల్ మండలం కల్లెడి గ్రామంలో అమానుష్య ఘటన వెలుగులోకి వచ్చింది. గణేష్ చందా ఇవ్వలేదన్న కోపంతో 4 కుటుంబాలను కుల బహిష్కరణ చేశారు. 4 యువకులు వారి కుటుంబాలను గ్రామ కుల పెద్దలు బహిష్కరించడం మానవ హక్కుల ఉల్లంఘనగా తీవ్ర చర్చనీయాంశమైంది. వారితో మాట్లాడినా పలకరించినా 25,000 రూపాయల జరిమానా విధిస్తామని బహిరంగంగా డప్పు చప్పుళ్లతో ప్రకటించారు. పాతకాలపు జులూం గుర్తు చేసేలా మానవ హక్కులకే చెక్ పెట్టేలా ఈ నిర్ణయం అమలవడం ఊరంతా షాక్ గురైంది. కుల బహిష్కరణల పేరుతో ఇలా నిబంధనలు పెడితే సాధారణ కుటుంబాల భవిష్యత్తు ఎక్కడికి దారితీస్తుందని ఈ ప్రశ్న ఇప్పుడు ఊరంతా కాదు జిల్లా మొత్తంలో కూడా పెద్ద చర్చగా మారింది. సార్ నా పేరు మల్లవ సార్, మాది కల్లడ. అయితే గణపతి నిల్చుండబెట్టారు సార్. గణపతి నిల్చుండబెట్టి చెంద కోసం తిరగలేరు సార్. చెంద కోసం తిరగక ఈ ఫోన్లలో పెట్టారు సార్. ఫోన్లలో పెడితే మాకేం అర్థమైతుంది సార్? చెంద కోసం తిరగాలి కదా, తిరిగితే మాకు అర్థమైతుంది. అర్థం కాక మేము సైలెన్స్ ఉన్నాం. ఫోన్లలో ఏమని పెట్టిరట సార్, కొబ్బరికాయ కొడితేనే 1116 పెట్టాలి, అట్లాంటి వాళ్ళే రావాలని చెప్పారు సార్. చెప్తే కొబ్బరికాయ కొడితే అట్లా మాకు వెళ్ళాయి కదా సార్. మాకు ఎట్లా వెళ్తాయి? అయ్యో మేము ఉన్నామో లేనోళ్ళం, మేము గవాన్ని ఎట్లా పెట్టగలుగుతాం? మేము కష్టం చేసుకుని బతకటోళ్ళం కదా అని మేము సైలెన్స్ అయిపోయినాం సార్. సైలెన్స్ అయిపోయినా మేము ఎక్కడ అక్కడ అందరం 4 ఉండేసినాం. మేము చెంది ఇయ్యక సపరేట్ ఊకున్నాక మళ్ళా గణపతి అంపి వచ్చినాక మమ్మల్ని పంచాయతీలకు పిలిపించారు సారు. పంచాయతీ పెట్టి పంచాయతీలకు పిలిపిస్తే మేము పంచాయతీలకు పోయినాం సార్. ఏం విషయమో మరి, ఏం విషయం అని మేము పోయినాం. పోయేసరికి మీదే విషయం అని మమ్మల్ని పిలిచిర్రు. ఏం విషయం పిలిచిర్రు మరి ఏంటిది అని మేము అడిగినాం సార్. నువ్వు పైసలు పెట్టి మాట్లాడు అని అన్నారు సార్. పైసలు ఏమిటి గురించి పెట్టమని మాట్లాడమంటారు, దాని విషయం ఏం చెప్పాలి కదా అని మేము అన్నాం. పైసలు పెడితేనే ఇక్కడ మాట్లాడు అని మమ్మల్ని గెంటేసిరు సార్. గెంటేసినాక మేము వెళ్ళిపోయినాం. ఇంటికి వెళ్ళిపోయినాక వాళ్ళు ఏం చేసారు, కాగితం రాసేసి వాళ్ళు వెళ్ళిపోయారు కదా, వాళ్ళని తీసేయ్యి, ఈ కులంలోకి వెళ్ళి తీసేయాలి, వాళ్ళు ఉండద్దు ఈ కులంలో, వాళ్ళు పైసలు ఇవ్వని కులంలో ఉండద్దు అని తీసేసిరు సార్. తీసేసినాక మేము వెళ్ళిపోయినాక దప్పు దాటిచ్చినాక మాకు అప్పుడు అర్థమైంది. మమ్మల్ని వెళ్ళిపోమన్నారు, మళ్ళీ ఇట్లెందుకు దప్పు దాటిద్దురు అని అర్థం చేసుకున్నాక ఇక దప్పేమని దాటిచ్చిరు సార్. వీళ్ళతోని 4 మాట్లాడిన వాళ్ళకి 25,000 జమనాతు. వాళ్ళతో మాట్లాడద్దు, ఎవరైతే మాట్లాడతారో 25,000 వాళ్ళకు జమనాత్ ఎత్తమని అన్నారు. ఎవరికి ఎత్తారు మరి ఏంటిది అర్థమైందని మేము పోయి చూసేసరికి మాదే సార్. మేము ఆడిపోయేసరికి అందరు తలుపులు వేసుకుంటారు, మమ్మల్ని చూసి ముఖం సాటేసుకునేసరికి ఎందుకు గిట్లా అవుతుందని మేము ఏమని అడగం సార్ అని సైలెన్స్ ఉన్నాం. మళ్ళీ ఉల్టా వాళ్ళు ఏం చేసారు సార్, మళ్ళీ వాళ్ళే మమ్మల్ని కొట్టొచ్చారు. 4 ఈ రోజు మాకు అందిన సమాచారం మేరకు కల్లెడ గ్రామం జగిత్యాల రూరల్ మండలంలో ఉంటుందని, ఆ గ్రామంలో ఒక సేమ్ కమ్యూనిటీ సంబంధించిన వ్యక్తుల మధ్య కొంత మనస్పర్ధలు వచ్చినట్టు తెలిసింది. దానికి పర్యవసానంగా వాళ్ళు కొన్ని కుటుంబాలని వాళ్ళు వెలివేసినట్టు తెలిసింది. దానికి ఇమీడియట్గా మేము మా ఎస్ఐ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎస్ఐ గారు వాళ్ళని బోత్ పార్టీస్ను పోలీస్ స్టేషన్కి పిలిపించారు. ఇప్పుడు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. లీగల్గా వాళ్ళకి ఒకవేళ నిజంగా కనుక వాళ్ళు తప్పు చేస్తుంటే దాన్ని PCR యాక్ట్ అట్రాక్ట్ అవుతుంది. దాంట్లో లోకల్ తహసీల్దార్ కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. డెఫినెట్లీ విల్ కండక్ట్ ఏ స్పెషల్ మీటింగ్ ఇన్ ద విలేజ్. మేము వెళ్తాము, విజిట్ చేస్తాము. అక్కడ వాళ్ళకి అలాంటి మనస్పర్ధలు లేకుండా, అదేవిధంగా లా అండ్ ఆర్డర్కు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, డిస్టర్బ్ కాకుండా మేము అన్ని చర్యలు తీసుకుంటాం. తర్వాత ఇప్పుడు బోత్ పార్టీస్ మా దగ్గరే ఉన్నాయి. వాళ్ళిద్దరితో ఇప్పుడు మాట్లాడిన తర్వాత దాని మీద ఏం యాక్షన్ తీసుకోవాలనేది నిర్ణయం. ఈరోజు మాకు అందిన సమాచారం మేరకు కల్లెడ గ్రామం జగిత్యాల రూరల్ మండలంలో ఉంటుంది. కల్లెడ గ్రామం అయితే గణపతి నిమజ్జనం అప్పుడు గ్రూప్లో డిస్కషన్ జరిగింది సార్. కొంతమందిని వల్గర్గా మాట్లాడారు. దానికి ఇది ఏందని మేము అడిగినందుకు అందరూ ఒకటై మమ్మల్ని కుల బహిష్కరణ చేసారు. ఫస్ట్ కులంలోకి పిలిపించారు. అప్పుడు మమ్మల్ని ఏంటంటే మిమ్మల్ని పిలిపిస్తుందని చెప్పలేరు, కులం గురించి సమస్య అని అన్నారు. అక్కడికి పోయినాక దండు పెట్టమన్నారు. ఫస్ట్ మ్యాటర్ ఏందని తెలిసినాక పెడతామని మేము అన్నాం. మమ్మల్ని అందరినీ దొబ్బేసి గ్యాప్లు ఏంటంటే మొత్తం రాసుకున్నారు. అది రాసుకున్నది కూడా మాకు తెలియదు. తప్పు దాటించినాక ఎవరిని అని మేము అనుకున్నాం. మా పేర్లు తీసినప్పుడు మేము ఎందుకు అనుకున్నాం సార్, ఎవరిని అనుకుంటే మమ్మల్ని అందరూ చూసి ఇట్లా తలుపులు వేసి చేసినప్పుడు మమ్మల్ని నేనా అన్నట్టు మాకు ఉల్టా ఇతని మీద కేసు పెట్టారు సార్. కేసు పెడితే ఇక మాకు కులం ఏడేస్తారు సార్. మళ్ళీ వాళ్ళే పరిష్కారం చేస్తారని మేము ఉన్నాం. కులాన్ని కాదని అయితే మేము ఏమి అది చేయాలి. వాళ్ళు వచ్చి కేసు పెట్టిన వల్లే సార్ ఫోన్ చేసిన వల్లే వీళ్ళ మర్యాదపూర్వకంగా వచ్చి మేము కలిసినాం సార్. 3 days అవుతుంది.